సట్లెజ్ అనిల్ రెహ్మాన్ డైరెక్ట్ చేసినటువంటి సట్లెజ్ మూవీని ప్రముఖ ఓటీటీ కంపెనీ అయిన జీ5 అప్లోడ్ చేసిన పార్టీ అవర్స్లోనే తొలగించింది. అసలు సట్లెజ్ మూవీని ఎందుకు తొలగించారు? అసలు మూవీ వెనక ఉన్న వివాదం ఏంటో తెలుసుకుందాం. సట్లెజ్ వివాదానికి ప్రధాన కారణం పంజాబ్లోని 1990 కాలంలో జరిగిన అదృశ్యాలు, ఎన్కౌంటర్లు, మానవ హక్కుల ఉల్లంఘనలు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసినటువంటి జస్వంత్ సింగ్ కల్రా అనే వ్యక్తి మానవ హక్కుల కోసం పోరాడాడు. ఆయన వేలాది మంది మృతదేహాలను దర్యాప్తు చేయడం, ఆధారాలను సేకరించడం, దేశ విషయాల్లో ప్రచారం చేయడం, న్యాయ పోరాటం కూడా చేశారు. అయితే 1995 సెప్టెంబర్ 6న జస్వంత్ సింగ్ కల్రా సడన్గా అదృశ్యమయ్యారు. తర్వాత అతన్ని అపహరించి పోలీసులు హత్య చేశారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ కథను ఆధారంగా చేసుకున్న దర్శకుడు నిజమైన సంఘటనలను, సున్నితమైన అంశాలను, భావోద్వేగాలను చాలా ఖచ్చితంగా చూపించడంలో సెన్సార్ బోర్డు రిజెక్ట్ చేసింది. తర్వాత కొన్ని సవరణలతో జూలై 3న ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి జీ5లో అప్లోడ్ చేసింది. అయితే అప్లోడ్ చేసిన 48 అవర్స్లోనే జీ5 దీనిని తొలగించింది. అయితే ఎందుకు తొలగించారనే దానికి జీ5 స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. కానీ సున్నితమైన చట్టపరమైన అంశాలు ఉండటం, గతంలో సెన్సార్ వివాదాలు ఉండటం కారణమని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం భారతదేశంలో కాకుండా జీ5 గ్లోబల్లో కొన్ని దేశాల్లో అందుబాటులో ఉందని తెలుస్తుంది.